చచ్చా, బయట చూస్తే పోస్టరోడు, లోపల చూస్తే ఈ రాక్షసి. అబ్బా, మధ్యలో ఈ దోమలు ఒకటి, చచ్చిపోతున్నాను. ఏంటిది? అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా. అన్నా, ఆశ దోశ అప్పడం పోస్టరు. నేను రాను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంతే అంతే. సరే, మీ ఇష్టం. ఇదిగో, తెల్లారేసరికి దోమలు ఎత్తుపోగలవు, జాగ్రత్త. థాంక్స్. ఉలుకు పలుకు లేదు, వెళ్ళిపోయిందా? అమ్మయ్యా. ఏంటిది? నాకు ఇలాంటివి నచ్చవు. నువ్వు లోపలికి వెళ్తావా, నన్ను కిందకి వెళ్ళిపోమంటావా? కిందనే ఉన్నారుగా. నమస్తే సార్. రాసుదరం తీసుకో. ఎందుకిది? మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం. ప్రమోషన్? బయటికి పద, చెప్తాను పద. అసలు ఏమైందండి? ఏమిటయ్యా, నా సెకండ్ సెటప్ కి కడుపు అని చెప్పాగా. పోయిందా? ఏమిటి అప్సగుడు మాటలు? స్కానింగ్ లో మగపిల్లాడని చెప్పారట, అచ్చో నా పోలికరట. మీకెవరు చెప్పారు? మా బావమని చెప్పారు. ఇంకెవరు చెప్తారు? వాడికి 3000 ఇచ్చి పార్టీ కూడా చేసుకోమని. అసలు మీరు చాలా అమాయకులండి. ఏంటయ్యా? లేకపోతే ఏంటి, మీరు అసలు ఆవిడ కలిసారా? ఏమిటైనా మాట్లాడి కూడా పిల్లలు ఎట్టబడతారు? కలవడం అంటే ఆ కలవడం కాదండి. మరి నా ఉద్దేశం, తర్వాత ఆవిడని పలకరించారా అని. లేదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా డబ్బు చుద్దులు పేసుకోవడానికి మీరు చేసే సంసారమా, వ్యాపారమా? 100% సంసారమే. అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి, ప్రేమ పంచాలి. కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే, పదండి. ఏంట్రా మీ బావ మరీ ఎంత అదవేంట్రా? ఆడేదేంటి మరి? అదేంట్రా? లేకపోతేంట్రా, ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి బావా అక్కకు స్కానింగ్ చేస్తే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి ఫేస్ చూడాలా? ఇదిగో ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఎడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు. ఏంటన్నా నువ్వు వాడికి అబద్ధం చెప్పావా, మాకు అబద్ధం చెప్తున్నావా? కడుపు చూస్తే నిజంగా కడుపులాగే ఉంది. అయ్యో మందు! ఏంటమ్మా మందైపోయిందా? ఇదిగో తీసుకో, అది వేసుకో, నేను వెళ్ళి బ్యాలెన్స్ ఎట్టుకొచ్చేస్తా. అరే సాంబా, మా గిరిబావ లాంటి ఎదవలు 4 ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెట్ అయిపోతాయి. బావా నువ్వా? అసలేంట్రా ఇది? ఈ రూమ్ ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? మీ పిచ్చి గాని ఇదేమన్నా సంసారంలో ఉండే కొంపలో ఉందా సార్? అసలు వాడు ఏంట్రా? ఆ బండోడేడి? వాడు మందు కోసం వెళ్ళాడు. మందుల కోసం వెళ్ళాడు బావా? అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కొడుతారన్నమాట. ఇది మాది కాదు, అక్కది. అక్కదా? సార్ సార్ నమ్మకండి మీరు. ఏంటి మీ అక్క కూడా తాగేస్తుందా? ఏం చెప్పమంటా బావా, రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోటం, నువ్వు రావట్లేదని బెంగతాది నోట్లో పో. అదేంటి లప్ప అంటే మీ బావగారు మిగిల్చిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది, మిగిలితే తలో గుక్క పోస్తుంది. ఏరా? అవును బావా, పెగ్గు మీద పెగ్గు, తను పెగ్గు, కడుపులో పెట్టు పెగ్గు. ఏంటి వాడు కూడా తాగేస్తారా? ఆడెవరి కొడుకు బావా? అది కాదు సార్. అబ్బా అక్కని రమ్మనండి. అవును రమ్మను. బావ వచ్చాడేంటి? అదిగో వచ్చేస్తుంది. ఎక్కడ? అక్కడ, ఇక్కడ సార్. ఇప్పుడే రావాలా, ఎక్కింది మొత్తం దిగిపోయింది. వెళ్ళిపోయిందా? నన్ను చూస్తే ప్రేమతో మీద పడాలి కానీ పారిపోవటం ఏంటి? పైగా కడుపుతో ఉన్న మనిషి. కనకం కనకం చెప్పానేమో. నేను ఎక్కడ గట్టిగా పట్టుకో, వచ్చే సంగతి చెప్తా. కనకం బావా అక్క ఎరా, వేలకు వేల డబ్బు ఇస్తుంటే మీరు చేస్తున్న పని ఇదే? అది కాదు బావా, అక్క. నోర్మై, కడుపుతో ఉన్న మనిషితో బరువులు మోయిస్తారా మీరు? అమ్మా, అబ్బా గిరి ఎంత పనిచేసావురో. అమ్మా, పని మనిషిని పెడదామంటే 400 అడుగుతుంది బావా. నేను ఇస్తారా? రేపు పొద్దున పని మనిషి పనిలో రాకపోతే ఒక చీరేస్తారు. అలాగే బావా, అలాగే. కనకం వచ్చేస్తున్నా, కనకం వస్తున్నా. కనకం నేనేం తెలుసు కనకం 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 నిన్నేమైనా హత్య చేశారా? కడుపు కూడా చేశారు, మర్చిపోయారా? ఎలా మర్చిపోగలను కనకం? అందుకేగా వచ్చాను. ఇక్కడే ఉండిపోతారా? ఉండాలని ఉంది కానీ ఎలా వీలవుతుంది? మధ్యలో నా పెళ్ళ ఉందిగా. కాదు,
అయితే 6 నెలల తర్వాత కనిపించండి. మీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను. ఎంత మాట అన్నావు కనకం, ఎంత మాట అన్నావు. నువ్వు అలా అరేస్తే నేనా బతకగలను? చెప్పు కనకం, చెప్పు. ఎప్పుడు మీ సుఖం గురించే గాని నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి అడుగుతున్నాను కనకం. అవును, చేతికి గాజులు ఉండాలి. మందు కోసం అమ్మేశా. అందుకోసమా? మందుల కోసం అమ్మేశా. ఇదిగో నీ డబ్బులు ఎవరైనా అడుగుగానే ఇలా ప్రాపర్టీ చంపుకుంటారా? ఉండు, నా పరిస్థితి. లేకపోతే పోయింది. డబ్బులు లేవు కదా అని మెళ్ళో చేయను చేతుకున్న ఉంగరం ఇస్తారేమో. నేను మాత్రం తీసుకోను. బలేదని కనకం, మొహమాట ఎందుకు? సమయాన్ని గుర్తు చేసావు. ఉండు, ఇది ఉంచుకో. కడుపు జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఓ పెగ్గేసుకెళ్ళండి. అలాగే. అవసరం లేదు కనకం, నిన్ను చూశాక మత్తెక్కిపోయింది. ఉంటాను. తప్పదు కదా. సొమ్మ కడిది కనకం, ఉంటా. ఏమైంది నీకు? ఏవాడు పెట్టండి, నా జీవితం అంధకారం అయిపోయింది. ఈ పిల్లం ఎవరితోనో లేచిపోయింది. వీడి పెళ్ళం లేచిపోతే నువ్వెందుకు ఆడడం? మా బాస్ అయి కూడా అలా మాట్లాడతారేంటండి? ఈడెవడండి? ఈడెవడో నా స్నేహితుడు. ఇది కష్టం నా కష్టం కాదా? ఈ పెళ్ళం నా పెళ్ళం కాదా? తప్పుడు కూతురు కూర్చోబట్టే చెప్పు తీసి కొడతాను. అన్నారావు, కావాలి. అసలు నీ పెళ్ళం ఎందుకు లేచిపోయిందిరా? ఏం చెప్పంటారండి? నాకు ఏడవడానికి అవకాశం ఇస్తే కదా. ప్రతి ఏడవ నా పొలం గురించి చేసేవాడే. అదేదో ఇప్పుడు ఏడవ రాదు. ఏం లేదండి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఈ ఆడలంతా ఇస్తేనండి టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు. ఇదిగో బాధల్లో కొడుతున్నావు. ఆడదాని గురించి మాట్లాడావంటే చీరతో చంపేస్తాను. పెళ్ళాన్ని చూసుకోవడం చేతకాని వాడివి, చేసుకోవడం దేనికి? అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా తల్లి? యదవాని అది కాదు గిరి. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్? నేనే నీ స్టాఫ్ ని కాదు, క్లాస్మేట్ ని. ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఈ విధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలోనో చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం? ఏమంటావు సుందరం? అవ్వా, నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి? పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది. తెలుసుకుంటే మంచిదని. అయినా ఆడేమిటి ఈడేమిటి? కొంతమంది లేచిపోతారు, కొంతమంది కామ్గా ఏ పూలవాడితోనో పాలవాడితోనో అడ్జస్ట్ అయిపోతారు. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. అమ్మో బ్రహ్మాండం. అమ్మగారు వస్తానండి. అలాగే. ఆగు, నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తమరు ఉండగా వస్తే కుదరదని. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఏ అప్పుడే వచ్చారు? ఏ రాకూడని టైంలో వచ్చానా? కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తమరు ఉండగా వస్తే కుదరదని. మీ ఆవిడ బాగుందా? ఇదిగో 2 వద్దు 5 5 మర్చిపోకు. 5ంటికి రా. కూర్చో. వంకాయలు అలా కొయ్యకూడదమ్మా, పురుగులుంటాయి. చూసి తీసి అప్పుడు కొయ్యాలి. ఏటమ్మా అలా చూస్తున్నావు? ఇది ఇడా రాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. ఏంటి ఉన్నట్టు చెప్పడం, చూడండి చూసినట్టు నమ్మించడంలో పెద్ద ఎక్స్పర్ట్. మీరెవరు? నేనమ్మా గోలీని, అంటే గోవర్ధన్ లింగారావు బాబాయ్ని. మీ ఆయనకి మేనమావని, నీకు బాబాయ్ని. కూర్చో. మీ ఆయన లేడా? ఆయన బయటికి వెళ్ళారు. ఉండడమ్మా. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. పెళ్ళి ఇంకా 6 నెలలైనా కాలేదు, బెడ్రూమ్ లో ఉండాల్సిందని వంట రూమ్ లోకి వచ్చేసావు. నిజం చెప్తున్నాడమ్మా, నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నట్టు తెలుసా? కనీసం వంట వచ్చినోని చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని. వంట చేయకపోతే పోయాడు, పోనీ కనీసం ఇంకేదైనా చేస్తాడంటే లేదు. నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు, నువ్వు వంటగదిలో ఉంటే ఆడు ఈది గుమ్మంలో ఉంటాడు. నీ చేతిలో మంచినీళ్ళు ఇస్తే తాగడు, అన్నం పెడితే తినడం, నువ్వు అంటే ఉలకడం అంటే పలకడం, కనీసం నీ వైపు కన్నెత్తేనే చోటు పన్నెత్తేనే పలకరించడం. ఎందుకు వచ్చిన బతుకమ్మా ఇది? ఇందుకా అమ్మా వాడిని ఏరుకొని పెళ్లి చేసుకున్నావు? అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విను.
ఇగోండి లేట్ కాదు మరి పేపర్ ఓ ఇస్తున్నా ఇగో ఇవి ఉంచమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారేసావనుకో మీ ఆయన చేత ఈజీగా బిడాకులు ఇప్పించేస్తా. తర్వాత బాగా వంట వచ్చినోని చేసుకోవచ్చు. ఏమంటావ్? 2 నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. కేసులు లేకపోతే పోనీ గానీ ఇలా క్లయింట్లతో కాల్పించుకోవడం నా వల్ల కాదండి. పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదయ్యా. చాలండి, భయపడి సత్తా ఉంటే సామెతలు చెబుతారు. అమ్మో ఇంకా నయం, పక్కనే ఖర్చు ఉంది. సరదాగా ఓ పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వాదించుకోవడానికి నేనే ఇంకో లాయర్ని ఎట్టుకోవాల్సి వచ్చేది. నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ విలన్ కింద మీరంతా జమకట్టేశారు. చూడే, నీకు లాలో ఉన్న సెక్షన్లు తెలుసు, మరి నాకో జీవితంలో అన్ని సెక్షన్లు తెలుసు. పరిస్థితి దాకా వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు. అత్తిల నుంచి మంచి జమా చెట్టాలంటే ఓ గుండాన్ని తీసుకొచ్చి బాబాయ్ ఎవడన్నా బాయ్ క్షమించండి బాబు కొంచెం స్లిప్ అయినాను. ఓ నువ్వా? ఎప్పుడు నన్ను బెదిరించేవాడివి, ఇవాళ నా కాళ్ళ మీద పడ్డావేటి? ఇందుకే ఎవడా నువ్వు? నా దత్తులేండి, నన్ను గోండానే. ఎక్కడా ఇంకా దన్నెట్టుకోలేదు, ప్రస్తుతానికి సోలోగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాను. అవునా? ఇదిగా ఎప్పుడు ఏదో అదో పని చేసి కంగారు అడిపోతుంటావు కదా, ఎందుకైనా మంచిదని ఫాలో అయినాను. నువ్వు అరిచినావు, ನಾನು కాళ్ళు అట్టుకున్నాను. సరిగ్గా కరెక్ట్ టైంకి వచ్చేవరా? మనం ఎప్పుడు అంతే. డోంట్ టచ్ మీ చిచి. ఇప్పుడు చెప్పు, కన్నా కాలా మడ్రా మానభంగం ఎనీథింగ్ రెడీ? అదేం కాదురా అబ్బాయి, కిడ్నాప్ చేయాలా? అది సీఎం నా పిఎం నా కాదు మా అల్లుడిని. ఏంటి ఆడా? అదంత పనే. అడ్వాన్స్ కొట్టించా. నెట్టుకుంటావా? కత్తి కొనుక్కుంటాను. ఇదిగా అడ్వాన్స్. ఏంటి 100? కాదు 200. అయితే ఓకే. ఇదిగా కత్తి కొనుక్కొని రెడీ అయిపో. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా నేను చెప్తాను. ఏం చెయ్యాలో నువ్వు చెప్పు, ఎలా చెయ్యాలో మేం చూసుకుంటాం.